చైర్మన్ రావు గారికి, మా మిత్రుడు మీ గవర్నర్ గారు ఆనరబుల్ శ్రీ విద్యాసాగర్ రావు గారికి, మోహన్ రావు గారికి, రావు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గవర్నర్ గారిని చెప్పాలంటే చాలా చెప్పారు, అది చాలా తక్కువ ఆయన గురించి చెప్పడం అంటే. ఇక్కడ మహారాష్ట్ర గవర్నర్ బంగ్లా మొత్తం దేశమంతటిలోని గొప్ప బంగ్లా. ఆ గొప్ప బంగ్లాని గొప్పగా సంస్కరించారు విద్యాసాగర్ గారు. సంస్కరించడం అంటే రాజ్భవన్ అంటే ఎక్కడో ఉంటుంది, ఆ గోడలు తప్ప ఏం తెలియదు, గేట్ల దగ్గర సిపాయిలతో మనకేం కనిపించదు, లోపల గవర్నర్ గారు ఉన్నారా లేరా, ఏదేదో ఎక్కడున్నారో ఎలా ఉంటారు అనేవాడు తెలియని పరిస్థితుల్లో ఆయన గవర్నర్ బంగ్లా అని, ప్రెసిడెంట్ బంగ్లాను కూడా అప్పుడు అలా చేశారు. ఈయన గవర్నర్ బంగ్లాను ఫస్ట్ టైం ప్రజలు చూడడానికి, ఇదేమి పెద్ద ఇది కాదు, ఇక్కడ ఉన్నది మంచి గవర్నరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, ఇది మంచి ప్లేస్ అని చెప్పడానికి మీ అందరికీ ఓపెన్ చేసి ఆయన చూపించడం అనేది గొప్ప సంస్కారమైన విషయం. ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా, అంటే మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా 2 సార్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా పనిచేశారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా. అప్పుడు పార్టీని ఎంతో పెంచారు, ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉండి ప్రెసిడెంట్ ఎలా ఉండాలి అని అందరికి నిరూపించారు. నేను కాకినాడ ఎంపీ అప్పుడు ఆయన రిసీవ్ చేయడానికి మేము, మీరు వస్తున్నారు కదా రిసీవ్ చేసుకోవాలంటే పర్లేదు ఎంత మామూలుగా చేయండి పర్వాలేదు అన్నారు ఆయన. అంటే ఆయన అంత మామూలు, ఎందుకు ఎక్కువ కష్టపడడం, ఎక్కువ ఆర్భాటం చేయడం అనేది ఇష్టం లేదు ఆయనకి. కానీ నేను కొన్ని వందల కార్లు, కొన్ని వేల జనాభాతో టైంని వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. అక్కడ ఆయన మర్చిపోలేకుండా తర్వాత కూడా చెప్పారు విషయం. చాలా మంచి మనిషి. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇకపోతే ఈ తెలుగు బడి ఎప్పుడు స్థాపించారు? ఇది బ్రిటిష్ వాళ్ళు భారత దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు, 100 సంవత్సరాలు పరిపాలించాలంటే ఏం చేయాలి అని చెప్పి పెద్ద టీములు పంపించారు. వాళ్ళు 20 సంవత్సరాలు స్టడీ చేసి మన వల్ల కాదండి, కష్టం లేదన్నారు. ఏమిటి కారణం అడిగారు. అడిగితే అక్కడ విద్య, గురుకుల వ్యవస్థ, దాని మీద ఎంతో సాధించారు. ప్రతి ఊర్లోని ఎడ్యుకేషన్ ఉంది, ప్రతి స్టేట్లోని 80-90% ఎడ్యుకేషన్ ఉంది. అలాంటిది వాళ్ళు పంచభూతాలు, 4 వేదాలు ఆధారంతో
అన్ని రకాలుగా అక్కడ విద్యార్థుల్ని మంచి కృషి చేస్తున్నారు. దానికి ఒక క్లాసులో 30 మంది ఉంటే అందులో 11 మందిని తీసుకుని వాళ్ళని టీచర్స్ చేసి ఇలాగ ప్రతిసారి ఆ 11 మంది ఉన్న స్కూల్స్లో క్లాసెస్లో మళ్ళీ ఇంకొక 11 మంది అలా టీచర్స్గా చేసి ఆ గురుకుల వ్యవస్థని ఎంత గొప్ప ఇదిగా చేశారంటే వాళ్ళు వైద్యులు కూడా చాలా గొప్ప చేశారు, ఇంజనీరింగ్లో కూడా చాలా గొప్పగా తయారయ్యారు అన్ని రకాలుగా. అంచేత మనం ఏమీ చేయలేమని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో 20 సంవత్సరాలు చేసి చెప్పారు. చెప్తే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, మీరేదో తప్పుగా చేశారు, ఎందుకు చేయలేం, వీ క్యాన్ డూ ఇట్ అన్నారు. లేదండి, వాళ్ళు వైద్య రంగంలో కూడా చాలా గొప్పగా ఆధునికంగా తయారయ్యారు. సుశ్రుత అని వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ కృష్ణరాజు గారు, శ్రీ జిపి రావు గారు, చైర్మన్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీమతి శ్యామలాదేవి గారు, శ్రీ స్వరూపారావు, ప్రెసిడెంట్ ఆంధ్ర సొసైటీ, శ్రీమతి కె లక్ష్మీ లలిత, శ్రీ పిఎం రావు గారు, మిగతా సోదరిమణులు, కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి సోదరిమణులు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి సోదరులు, సోదరిమణులు, నా గురించి చాలా పెద్దగా జేపీరావు గారు చెప్పడం జరిగింది. వారి ఉపోద్ఘాతమే అరేబియా సముద్రం అంతా ఉంది నా గురించి. దానికి మిత్రుడు కృష్ణరాజు గారు కూడా కొంత యాడ్ చేసినారు. అంత పెద్ద అవసరం లేదు. నన్ను సింపుల్గా మహారాష్ట్ర గవర్నర్గా మన తెలుగువాడే ఉన్నాడే అంటే జరిపేది అంతే తప్ప అయితే ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర మనకు కనపడతాం. పి వెంకట నారాయణ గారు వారధిని 1943లో ప్రారంభం చేయడం, తర్వాత 1946లో ఒక టీచరు 9 విద్యార్థులతో దీన్ని స్కూల్గా ప్రారంభం చేయడం, ఈ చరిత్ర ఉంది. కానీ ఈ వెంకటనారాయణ గారు ఎందుకు ప్రారంభం చేసినారు ఇది? ఒకసారి ఇప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, పెద్దలు మీరేమో సహాయం కావాల్సి చేస్తామని. నేను కూడా చెప్తాను, ఇలా చాలామంది సహాయం చేస్తూ ఉంటారు కార్పొరేట్స్ అని. అసలు స్వాతంత్రానికి పూర్వమే ముంబై మహానగరంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ఏ ఇండస్ట్రీస్ ఏమీ లేనప్పుడే, కొంతమందికి తమ బిజినెస్లో లాస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమాజాని కోసం ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మనం చూస్తాం. ఇప్పుడు చట్టం కూడా చేసింది ప్రభుత్వం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. ఎవరైతే ప్రాఫిట్ వస్తూ ఉందో అందులో 2% ఈ సామాజిక కార్యక్రమాలకు మనం ఖర్చు పెట్టాలి. ఆంధ్ర ఈ ఎడ్యుకేషన్ సొసైటీ కానివ్వండి, మిగతా ఇటువంటి కార్యక్రమాల కోసం 2% పెట్టాలని చట్టం తీసుకొచ్చినాం. దీనికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రాజ్భవన్లో మీటింగ్ పెట్టామంటే మేము వీళ్ళందరినీ టాటా, బిర్లా వీళ్ళందరినీ పిలిచినాము అన్నాడు. పెద్ద కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి నేను అడ్వైజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ వచ్చినారు కదా, మరి మీ ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయలేదు కాబట్టి మీరు ఒక సెల్ మీరు దాంట్లో కాన్స్టిట్యూట్ చేయండి మీ సెక్రటరియట్లో, దానికి ఒక మంత్రిని పెట్టండి, వీళ్ళందరితో సంప్రదించండి, మరి మీకు డబ్బులు వస్తాయి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అని నేను చెప్పడం జరిగింది. వెంటనే ఆ మునగంటి వారు గారిని ఒక సెల్కు చైర్మన్గా చేసినారు. తర్వాత ఏదో కొద్ది గొప్ప వచ్చింది, కానీ అనుకున్నంత మాత్రం రాలేదు. అంటే ఈ స్ఫూర్తి, వెంకటనారాయణ గారి స్ఫూర్తి ఎట్లా ఉందంటే, మన భారతదేశ సంస్కృతి పరంపరలో సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంది, ఇప్పుడు ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మన సంస్కృతిలో ఉండదు.
ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని డిశ్చార్జ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం చాలా చక్కటి ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా 100-200 పద్యాలతో బ్రహ్మాండంగా రూపొందించినారు. వారు చూసాం, చాలా చక్కగా మేకపేశ్వరు వచ్చి ప్రజెంటేషన్ ముందు తీసుకున్నారు. దాన్ని చూడడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. దీనికి సంబంధించి ప్రధానంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వాళ్ళు వెంకటనారాయణ గారు ప్రారంభం చేసినప్పుడు కూడా తెలుగు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. మనం కూడా భవిష్యత్తులో చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ తరం వాళ్ళకు మనం ఏం చేయబోతున్నాం అనే స్ఫూర్తిని ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం, ఏదైనా చేసి చూపించాలి. ఏం చేయాలో ఈ 2021లో మీకు జరగబోయేటువంటి డైమండ్ జూబ్లీ అనుకుంటా, ఆ కార్యక్రమం లోపల మీరు ఒక మంచి ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు ఈ మధ్యన హైదరాబాద్లో జరిగినటువంటి తెలుగు మహాసభలు కానివ్వండి, మిగతా సభలను చూసినప్పుడు మన తెలుగు భాష గురించి 2 విషయాలు చెప్పి నేను చూస్తాను. తెలుగు భాష మన భారతదేశంలో హిందీ తర్వాత ఉంది అనుకున్నాం మనం, 2వ భాషగా. దాని తర్వాత ఈ మధ్యన ఒక 1-2 సంవత్సరాల లోపలనే 4వ స్థాయికి చేరిపోయింది. తర్వాత బెంగాల్ వచ్చింది, మరాఠీ వచ్చింది. మనకన్నా ముందు తెలుగు భాష 4వ స్థాయిలో ఉంది. కానీ అమెరికాలో గణనీయంగా పెరుగుతుంది తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య, అమెరికాలో పెరుగుతుందనే రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తెలుగు భాషనే కాదు, మాతృభాష అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. మాతృభాష ప్రాశస్త్యాన్ని చెప్పడానికే మనకి అభిమన్యుడి కథను ప్రతిసారి చెప్తుంటారు. అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే తల్లి, తండ్రి, మిగతా వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషను గ్రహించి తన జీవితంలో ఎంత సార్థకతను పొందినాడనే విషయాన్ని చెప్పడానికి అది చెప్తుంటారు. ఇప్పటికీ మాతృభాష అనేది చాలా ప్రధానమైన విషయం. అయితే మాతృభాష గురించి ఇంతకుముందే జీపీరావు గారిని అడగడం జరిగింది, మరి తెలుగు మీడియంలోనే ఉందా అంటే, కరెక్టే, తెలుగు మీడియంలో ఉంటే మనకు జాబ్స్ వచ్చేటువంటి లేదు, పరిస్థితి లేదు. తెలుగు మీడియంలోనే నా బిడ్డ చదవాలంటే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అది ఒక సబ్జెక్ట్ పెట్టచ్చు, దాన్ని తెలుగు నేర్చుకునే విధంగా మనం చేసుకోవచ్చు. నిన్ననే నేను టీవీలో చూస్తాను, ఈటీవీ దానికి సంబంధించి యువ కార్యక్రమం చూస్తాను. ఒక ముస్లిం యువకుడు మన పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత మన స్టోరీస్ అన్నిటిని కూడా ఆయన డిజిటైజ్ చేస్తున్నాడు. మన వాట్సాప్లో, మన యూట్యూబ్లో చూస్తుంటాం అన్నీ. దానిలో అసలు ఏది కూడా స్వీకరించడానికి వీలైనటువంటి విషయాలన్నీ వస్తుంటాయి. అందులో ఒక చిన్న కథనో లేకపోతే చిన్న పద్యాన్నో ఇంకా మనకు సంబంధించిన మన గత చరిత్రను అందులో ఉంచినట్టయితే వాళ్ళు దానికి కొంచెం వాళ్ళని ఆకర్షించడానికి కోసం మనం ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుంది. దీనికి కారణం భాష. ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు మాట్లాడే భాష. దీనికి పెద్ద ఒక శాస్త్రీయ పరంగా, సైంటిఫిక్గా ఎంతో చరిత్ర. మీకు యునెస్కో తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఆర్గనైజేషన్లో దానికి సంబంధించినటువంటి దానిలో సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది యుఎన్ఓలో. వాళ్ళు సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, కల్చరల్ ఆర్గనైజేషన్లో యునెస్కో వాళ్ళు రీసెర్చ్ చేసి మాతృభాషలోనే ఎడ్యుకేషన్ ఉండాలి. కనీసం 6 సంవత్సరాలు పిల్ల పుట్టిన తర్వాత వారికి 6 సంవత్సరాలు మాతృభాషలో ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే 6 సంవత్సరాల తర్వాత మిగతా భాషలకు నేర్చుకున్నది కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఫ్రెంచ్ నేర్చుకున్నా, హిందీ, మరాఠీ ఏదున్నా కూడా తెలుగు భాష ఇంటిలో నేర్చుకున్న భాషతో చదువు నేర్చుకోవాలి కొంతవరకు. అది 6 సంవత్సరాలు. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన, మనం చెప్పింది కాదు అది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భాషలో రీసెర్చ్ చేసి మాతృభాష ప్రాధాన్యత అంత ఉంటుంది. మాతృభాషలో నేర్చుకున్నట్టయితే ఇంటెలిజెంట్ అవుతాడు అనేటువంటి ఆలోచన. మన ఇంగ్లీష్లో మన పిల్లలు మాట్లాడినా లేకపోతే ఇంగ్లీష్లో ప్రసంగాలు విన్నా మనకు తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది. కానీ ఆ సుస్థితుడు ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన ఇంగ్లీష్లో నేర్చుకొని బ్రెయిన్ ఆపరేషన్ చేయలేదు అప్పుడు, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంతేకాదు మన మహారాష్ట్రలో చార్లెస్గా ఉంది ఇక్కడ. ఆ చార్లెస్గా దగ్గర భాస్కరాచార్యుడు 900 సంవత్సరాల క్రితమే he had calculated the time taken by the earth to orbit the sun.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days ఒక సంవత్సరం అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసిన వాడు ఎవడే అంటే మన మహారాష్ట్రలో వాళ్ళే భాస్కరాచార్యుడే. ఇది కాదన్నామా అంటే నేను చాలా టెస్ట్ చేసినాను దీని గురించి. నేను మరి యూనివర్సిటీలో మాట్లాడేటప్పుడు సీఎం గారితో చెప్పి బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ పెట్టించినాను నేను మహారాష్ట్ర బడ్జెట్లో. అక్కడ పోయి ఇక్కడ ఫారినర్స్ అందరూ వస్తుంటాం, వచ్చి చూసిపోతుంటారు, కానీ మనం పెద్ద దాని అక్కడ మాన్యుమెంట్ చేయగట్లేదు, టూరిజం స్పాట్ కాలేదు. మరి ఆయన ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాడు? మనం అందరూ పంచాంగం చూసి ఒక అధిక మాసంలో ఒక మాసం పెట్టినాం మనం. అన్నిటికీ విరుడు అనమాట. మిగతా మతాల్లో మిగతా దానిలో ఇది ఈ పండుగ ఎప్పుడు వస్తుంది, ఆ పండుగ ఎప్పుడు వస్తుంది, అన్ని పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ తీసిపడేయడానికి ఒక అధిక మాసం పెట్టిస్తున్నారు అయిపోయి మన వాళ్ళంతే పంచాంగం. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం, దాని మాతృభాష దేవనాగరి ఉన్నా సంస్కృతం ఉన్నా మాతృభాష దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంటెలిజెంట్ అంతా ఉంటుంది. భాస్కరాచార్యునికి సంబంధించి మరి సంవత్సరానికి 365 రోజులు అంటే ఆయన 365 కాదు 0.823 అని ఒక 9 digits వరకు కూడా క్యాలిక్యులేట్ చేసినారు ఆయన. ఈజ్ ఇట్ కరెక్ట్ అని మీరు చూస్తే మీరు కూడా ఇంటర్నెట్లో అక్కడెక్కడ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇది తప్పు అని ఎవరు చెప్పడం అమెరికా. అంతేకాదు నాసాలో కానీ వీరందరూ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో బ్రహ్మాండమైనటువంటి కేంద్రాలు హ్యూస్టన్లో కానీ తర్వాత మిగతా ప్లేసెస్లో ఉన్నటువంటి ఈ కేంద్రాల్లో వాళ్ళు అనుకుంటారు ఈ భాస్కరాచార్యులు మా దేశంలో పుడితే బాగుండేది, ఈ ఇండియాలో ఎందుకు పుట్టాడే అనుకుంటారు వాళ్ళు. ఇదంతా కూడా మాతృభాష వల్ల పెట్టేటువంటి విషయం. నేను మీతో రిక్వెస్ట్ చేయడానికి ఒకటే ఒక విషయం, ఈ మాతృభాషకు సంబంధించి బాంబేలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ నిజాం పాలన, నిరంకుశ నిజాం పాలన ఉంటే అక్కడ ఉండరికి ఇక్కడికి వచ్చినారు. తర్వాత ఇక్కడ బ్రిటిష్ పాలన ఉన్నటువంటి కోస్తా రాయలసీమ నుంచి ఇక్కడి నుంచి వచ్చినారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి చేసినారు. ఈనాడు మహారాష్ట్రలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, యావత్ ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు కోస్తా, తెలంగాణ, రాయలసీమ బిడ్డల సమాహారం ఇదంతా. ఒక భాష ఆ పేరు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలం మనందరం, తెలుగు బిడ్డలం. దీనికి సంబంధించి భావితరాల్లో ఈ భాష ఉండాలంటే, ఎందుకంటే మన వాళ్ళు మన ఇంట్లో ఇంకా భాషను మాట్లాడుతున్నాం. మన ఆచారాలు, వ్యవహారాలు, మరి ఇంట్లో ఉన్నటువంటి సాంప్రదాయక సౌగంధం అయితే మన కుటుంబాల్లో ఉందో, మన పండుగలు, పబ్బాలు అవన్నీ కూడా ఆ విధంగా నడుపుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి మనం తెలుగు భాషను ఏ విధంగా నిలుపుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మనం తీసుకుంటాం. సైంటిఫికలీ ఇది ఉపయోగం కాబట్టి ఈ ముందు తీసుకుపోవడానికి మనం అన్నట్టు ఒక సబ్జెక్టు స్కూల్ లేకపోవచ్చు, ఒక సబ్జెక్టు పెట్టాను 1 నుంచి 20 ఎకరాల వరకు నోటికి వచ్చే విధంగా చేయడం. వాడు 1 నుంచి 20 ఎకరాల వరకు చేస్తే ఖచ్చితంగా ఇంజనీరింగ్లో వారు ఆవిధంగా వచ్చేటువంటి అవకాశం అంటే మనకు తెలియదు. ఇటువంటి కొన్ని విషయాలు ఒక క్లాస్ తీసుకురావడం, తెలుగు లైబ్రరీలు స్థాపించడం, ఇవన్నీ చేయాలి. మొత్తానికి వారు చాలా సంతోషం. కృష్ణరాజు గారు, అదేవిధంగా శ్యామలాదేవి గారు కూడా వచ్చినారు, వారు సత్యమని. నేను కృష్ణరాజు గారిని అడుగుతున్నాను, అయ్యా ఇన్ని పిక్చర్ తీసినారు మీరు, రెబల్ స్టార్గా ఎన్నెన్నో సినిమాలు తీసినారు, మరి శ్యామలాదేవి గారి క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అయింది మీ జీవితంలో అని అడిగాను. అడిగితే తాత మనవడు సినిమా అని చెప్పినారు. నేను చూడలేదని మళ్ళీ దాన్ని తీసుకోవాలి. తాత మనవడు క్యారెక్టర్ వారిద్దరు ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషకరంగా ఉంది. నేను ఎప్పుడున్నా కూడా కృష్ణరాజు ఎక్కడున్నా కూడా మేము ఎప్పుడు కలిసి ఉంటాం, ఎన్ని రోజులున్నా కూడా. కానీ ఇప్పుడు రాజ్భవన్ అంతా రిపేర్ అవుతుంది కాబట్టి మేము ఉండలేకపోయినాం. మళ్ళీ వారికి అప్పుడే చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి మనం అందరం వెళ్దాం రాజ్భవన్లో. రాజ్భవన్ చాలా విషయాలు చెప్పినారు మీరు. రాజ్భవన్ అంతా చాలా బిల్డింగ్స్ అనే డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తున్నాం. లాన్స్ కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తున్నాం. మీరందరూ కూడా ఈనాడు ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యనే బంగ్లాదేశ్ హై కమిషన్లో ఇక్కడికి వచ్చాను. చాలామంది ఫారెన్ డిగ్నిటరీస్, అంబాసిడర్స్ కానీ, కౌన్సిల్ జనరల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చిన తర్వాత బొంబాయికి వస్తారు. ఢిల్లీలో వాతావరణం బాగా లేకపోతే ఒకరిని చూసుకోవడానికి కష్టం అవుతుంది ఢిల్లీలో ఒకసారి. అటువంటి వాతావరణంలో అక్కడికి పోకుండా తెలుసుకొని మొదలు ఇక్కడికి వస్తారు బొంబాయికి. ఈ రాజ్భవన్లో ఒక 2 రోజులు ఉండి అక్కడికి పోతారు. బెల్జియం క్వీన్ అండ్ కింగ్ వచ్చి ఆయన షెడ్యూల్ లేకుండా వచ్చేసినారు 2 రోజులు అడ్వాన్స్గా. మరి మీరు తర్వాత రావాలి కదంటే అయ్యో ఢిల్లీ కొద్ది వాతావరణం బాగలేదు, ఇక్కడ ఉండిపోతాం మేము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంతమంది వస్తుంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ భాషలో మాట్లాడతారు. మాత్రం వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు,
కానీ వాళ్ళు మాతృభాషలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పటికీ మాతృభాషకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యత ఇస్తారంటే మనకు తెలియకుండానే మాతృభాష యొక్క ప్రభావం మనం చేసే మన చదువులో కానీ మన రీసెర్చ్లో కానీ మన మస్తిష్కం మీద చాలా ప్రభావం ఉంటుంది. అది నేను ఇన్ని రోజులు అనుకోలేదు, కానీ ఈ మధ్య అన్ని ఆర్టికల్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అయితే మీరందరూ కూడా రాబోయేటువంటి డైమండ్ జూబ్లీ ముందు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి కోసం మీరు నిర్ణయం చేసుకోండి. దానికి బంగ్లాదేశ్ హై కమిషనర్ చెప్పినటువంటి విషయం మీరందరికీ బహుశా తెలుసు అనుకుంటా. ఈ 21 ఫిబ్రవరి ప్రతి సంవత్సరం మదర్ టంగ్ డే అని నిర్ణయం చేసి పడేసినారు, మాతృభాషా దినోత్సవం అని. బహుశా తెలుసో తెలియదో మీ అందరికీ. దీనికి కారణం బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొత్తం ఉర్దూనే బంగ్లాదేశ్ కూడా ఉర్దూ పెట్టేసినారు ఫోర్స్ఫుల్గా. మాకు ఉర్దూ వద్దు, మాకు బంగ్లా కావాలి. బంగ్లా అంటే మన భారతదేశ సంస్కృతి దానికి ప్రతిరూపమైనటువంటి భాషనే. వాళ్ళు ఒప్పుకోలేదు. జిన్నా వీళ్ళందరూ వచ్చి ఫోర్స్ఫుల్గా ఉర్దూను అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే 1952లో వాళ్ళు వ్యతిరేకం చేస్తారు. మా మాతృభాష బెంగ్లానే ఉండాలి, రాజభాషగా ఉండాలి అంటే అక్కడ ఫైరింగ్ అయింది. ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ చనిపోయినారు. అయినప్పటికీ ఎడ్యుకేషన్ చేస్తానే ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత బంగ్లాదేశ్ సపరేట్ అయింది. నా ఉద్దేశంలో పర్సనల్గానే అనుకునేది అసలు బంగ్లాదేశ్ 71లో ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం భాష సంస్కృతి అనుకుంటాను. అక్కడ రిలీజన్ కాదు. ఒకవేళ మతపరంగా ఇస్లాం అంటే ఇస్లాం ఖచ్చితంగా ఉందని ఒకవేళ పాకిస్తాన్ అన్నట్టయితే బహుశా వాళ్ళు కూడా దాంట్లో మతం ఏదైనప్పటికీ కూడా సపరేట్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. భాష సంస్కృతి. అయితే దీన్ని ఫోర్స్ చేసినాడు యునైటెడ్ నేషన్స్ మీద, యునెస్కో మీద. యునెస్కో వాళ్ళు ఈ బంగ్లాదేశ్లో వారు పోరాడి సాధించినటువంటి మాతృభాష దాన్ని దినంగా గుర్తించాలని మాతృభాషా దినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు వాళ్ళు. 21 ఫిబ్రవరి మన మాతృభాషను కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి దీన్ని ఏదైనా ఒకటి అందరూ కలిసిమెలిసి ఉంది. అంతా మన తెలుగు వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉన్నా, మిగతా దేశాల్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా, ఇక్కడ ఉన్న మన బొంబాయి మహారాష్ట్రలో ఉన్నా కూడా ఇదంతా ఒక సమాహారం, తెలుగు బిడ్డల సమాహారం. ఇది దీనికి సంబంధించి ఒక స్ట్రాటజీ మీరు ఇవాల్వ్ చేసి దీన్ని డిజిటైజ్ చేద్దామా? సింపుల్గా మన శతకాలు ఉన్నాయి, ఒక్కొక్క చిన్న శతకాన్ని మనం చూసినట్లయితే దానిలో మొత్తం విశ్వసనీయమైనటువంటి విషయాలు మనం తెలిసిపోతాయి. చిన్న విషయాలు, ఉప్పు కర్పూరం ఒకరే బాధగా ఉంటుంది కానీ దాని రుచి వేరని చెప్పింది ఎంత పెద్దగా ఉంటుంది అది. కమలములు నీట వాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిని తమ మిత్రుల శత్రులు తథ్యం సుమోదని చెప్పినారు. పెద్ద బిజినెస్ ఉంటుంది, తర్వాత బిజినెస్ అందరూ వస్తారు, బిజినెస్ పోయిన తర్వాత వాళ్ళు ఒక్కడు రాడెక్కడి. పదవి ఉన్నంతసేపు వస్తారు, పదవి పోయిన తర్వాత ఎవరు రాడు. ఇది ఎప్పుడో చెప్పినారు వాళ్ళు. ఇవన్నీ కొన్ని డిజిటల్ చేసి మెల్లగా ఇంటర్ఫియర్ అయిపోయి డిజిటల్ వరల్డ్ ఇంటర్ఫియర్ అయ్యి మనం చిన్న చిన్న కథలు కానీ ఇవి కానీ రూపొందిస్తే చాలా బాగుంటాయి. మీరు ఆలోచించండి. మీరు ఆలోచించడానికి నేను ఎంత సాయం చేయమన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నిన్న ఏదో ఆ టీవీలో వచ్చిన అతను కూడా పట్టుకున్న ఒక ముస్లిం యువకుడు, ఆయన బ్రహ్మాండంగా ఆయన డిజిటైజ్ చేస్తూ ఉన్నాడు. ఆయన మొత్తం లైబ్రరీలో చేస్తూ ఉన్నాడు. అయితే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2 ఫిబ్రవరి నాడు ప్రతి సంవత్సరం మదర్ టంగ్ డే అని పెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీలో వాళ్ళ యొక్క బంగ్లా యొక్క లాంగ్వేజ్ సంబంధించిన పుస్తకాలు పెడుతున్నారు. మన సాంస్కృతిక విభాగం, మహిళా సంఘాల విభాగం ఉంది. వెంటనే నేను హై కమిషన్ పిలిపిస్తాను, బంగ్లాదేశ్ హై కమిషనర్ను నా రాజ్భవన్ పిలిపిస్తాను. మీరు కూడా రండి. మీరు తెలుగు పుస్తకాలు తెలుగు కొన్ని తీసుకొని రండి. మిమ్మల్ని నేను బంగ్లాదేశ్ పంపిస్తాను. మొదలు బంగ్లాదేశ్ లైబ్రరీలో మన తెలుగు పుస్తకాలు పెట్టిద్దాం. మనం దలుచుకుంటే కాదనేది లేదు. ఈ విధంగా మెల్లమెల్లగా వార్తలు పోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీస్లో మనకు మన భాషకు సంబంధించినటువంటి అన్ని కూడా అందులో పెట్టే అవకాశం ఉంటుంది. మీరు బాంబేలో కొంచెం కవిత్వం మీద కానివ్వండి, మిగతా దీని మీద భాష మీద లేక మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్న చిన్న కథలను సేకరించి ఒక 100 కథలను ఒక పుస్తకం వచ్చింది ఇప్పుడు చూసాను ఆ మధ్యన. ఇటువంటి చిన్న చిన్న కథలు పెట్టి దీన్ని పబ్లిసిటీ చేయడం. బాంబేలో ఉన్నటువంటి వాళ్ళ కథలు కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి, ఒక్కొక్క చిన్న కథ 2 పేజీలు 3 పేజీల కథనే ప్రతి ఇంట్లో ఒక కుటుంబంలో భార్యాభర్తలు చదివితే
భార్యాభర్తలు ఇంకెక్కడికో పోయి ఏదో పురాణాల వల్ల విని పుణ్యం తీసుకోవడమో, లేకపోతే ఒక జీవితంలో ఏ విధంగా ఉండాలి మన నిజ జీవితంలో మన కుటుంబంలో. మూతాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం వినాశి లోకరక్షకం ముదా